బిజీగా గడుపుతున్న జనానికి ప్రతినిత్యం సెల్ ఫోన్తో జీవనయానం ముడిపడి ఉంటుంది. అయితే రోజువారీ జీవనయానానికి మానసిక ఉల్లాసం కలిగించే వినూత్నమైన ఆలోచన చేశాడో ఐపీఎస్ ఆర్టీసీ డ్రైవర్. ఇక తిరుపతి నుంచి మదనపల్లికి బస్సు నడిపే ఇతను తన బస్సులో ఎక్కే ప్రయాణికుల జర్నీ సమయంలో సెల్ ఫోన్ నుంచి దూరం చేసి పుస్తక ప్రయాణం వైపు దృష్టి మళ్లించేలా సరికొత్త ఆలోచన చేశారు. ప్రయాణికుల ప్రశంసలు అందుకుంటున్నాడు. పుస్తకాల పట్ల ఆసక్తి పెంచుకోవాలనే ఉద్దేశంతో మదనపల్లి నుంచి తిరుపతికి వెళ్లే ఆర్టీసీ బస్సును లైబ్రరీగా మార్చేశాడు. తిరుపతి జిల్లా అలిపిరి డిపోలో కాంట్రాక్ట్ డ్రైవర్గా పనిచేస్తున్న బిఆర్ కుమార్ పుస్తక పఠనాన్ని ప్రోత్సహించాలని తాను నడిపే ఏసీ ఎలక్ట్రిక్ బస్సును మినీ గ్రంథాలయంగా మార్చేశారని తెలిపారు. ఇక్కడ నేను బుక్స్ ఎందుకు పెట్టుకున్నానంటే నేను ప్రతిరోజు మదనపల్లి టు తిరుపతి అనే సర్వీసులు నడుపుతున్నాను. ప్రతిరోజు వస్తూ వెళ్తున్న మధ్యలో మోహన్ బాబు కాలేజ్ అన్న ఒక యూనివర్సిటీ బస్ స్టాప్ లో ప్రయాణికులు చదువుకోవడానికి బుక్స్ పెట్టారు. బస్ స్టాప్ లో బుక్స్ పెట్టారు కదా, కనీసం బస్ లో పోయే వాళ్ళు కూడా బుక్స్ చదువుకుంటే బాగుంటుందని ఒక ఐడియాతో బస్సులో బుక్స్ పెట్టుకున్నాను. ప్లస్ బుక్స్ పెట్టడం వల్ల చాలా వరకు ఈ మొబైల్ వాడడం అనేది తగ్గించుకొని ఇక్కడ ఉన్న న్యూస్ పేపర్స్ కానీ బుక్స్ కానీ చాలా మంది తీసుకొని చదువుతున్నారు. దానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రయాణికులు తరచూ సెల్ ఫోన్లో తలమునకలైపోతున్నారని గ్రహించి ఈ బస్సు డ్రైవర్ కుమార్ వినూత్న ప్రయత్నం చేశాడని, ప్రయాణికులను పుస్తకాల వైపు మళ్లించాడని చెప్పాడు ఆ బస్ కండక్టర్. సొసైటీలో ఎక్కువ సెల్ ఫోన్ యూజ్ చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి కళ్ళు చెవులు ప్రతి ఒక్కరి సమస్యలు వస్తున్నాయి. దాన్ని గమనించుకొని మా డ్రైవర్ జిఆర్ రఘుబాబు గారు మంచిగా ఆలోచన చేసి పుస్తకాలు పెట్టి చదువుకొని ప్రయాణం చేసి మళ్ళా తర్వాత పుస్తకాలు అక్కడే పెట్టమని మంచి ఆలోచనతో ఈ పద్ధతి ప్రవేశపెట్టినారు. ప్రజలకు మంచి బాగుంటుందని మేము ఆలోచన చేస్తున్నాం. ఇటీవల కాలంలో అందరూ సెల్ ఫోన్లకే పరిమితమైపోతున్నారని, పుస్తక పఠనం తగ్గిపోతుందని ఆలోచించి బస్సులో నీతి కథలు, జీవిత చరిత్ర పుస్తకాలు, దినపత్రికలు అందుబాటులో ఉంచాడని చెప్పాడు ప్రయాణికుడు. మేము రోజు ఈ బస్సులో 4 గంటలకి 4:15కి బయలుదేరుతుంది ఇక్కడ తిరుపతి నుంచి, మదనపల్లి నుంచి తిరుపతికి. మేము రోజు సోమవారం నుంచి శనివారం వరకు ఈ బస్సులో వెళ్తుంటాము. ఈ బస్సులో స్పెషల్గా మనకి ఇక్కడ బుక్స్ చదువుకోవడానికి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు చదువుకునేంత వరకు కూడా మనకి ఏ బుక్స్ కావాలంటే అవి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలానే మాస్క్ ఇలాంటివన్నీ కూడా పెడుతున్నారు ఈ బస్సులో. అంటే ఇలాంటి పద్ధతి ఫాలో అవడం అంటే అన్ని బస్సుల్లో కూడా ట్రై చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. గమ్యస్థానాలకు చేరేలోపు ఏదైనా పుస్తకం తీసుకుని చదువుకుంటున్నామని, దీంతో విజ్ఞానం అలవాటవుతుందని అంటున్నాడు ప్రయాణికుడు. జిఆర్ కుమార్ చొరవను అభినందన తెలిపారు. ఇతర బస్సుల డ్రైవర్లు కూడా ఇలాంటి వాటిని ప్రోత్సహించాలని కోరుతున్నారు. ఈ మదనపల్లి తిరుపతి విజిట్ వచ్చినప్పుడల్లా జిఆర్ రవికుమార్ అనే అతని డ్రైవరు ఈ బస్సులో ఉన్న ఎమిరేటర్స్ కానీ వేరే బస్సులో ఎటువంటి నేను చూడలేదు. కానీ అతను ప్యాసింజర్తో నడుచుకోవడము కానీ ఇలాంటివన్నీ మాకేమంటే ఒక ఉత్సాహం అనేది కల్పించింది ఇతని వల్ల. కానీ ఏమంటే బస్ అనేది ఎలా ఉన్నా కానీ నీట్నెస్ ప్లస్ అలానే ఇంకోటి ఏమంటే ఈ ఎమిరేట్స్ మాస్క్లు ఇవ్వడం కానీ కవర్స్ ఇవ్వడం కానీ ఇవన్నీ అనేది కొద్దిగా బుక్స్ వల్ల వచ్చేసి నేను ఎక్కువగా ట్రావెల్ చేసేటప్పుడు ల్యాప్టాప్స్ అనేది ఎక్కువ చేసేవాను వర్క్ పరంగా. ఎప్పుడైతే ఈ బస్కి వచ్చినప్పుడల్లా ల్యాప్టాప్ కానీ పక్కన పెట్టేసి ఫస్ట్ నేను బుక్స్ చదవడం నేర్చుకున్నాను. అది నాకు మంచి హ్యాబిట్ లాగా మారింది.